సంగతి చూస్తే మంచి చేస్తారని నమ్మితే మంచినీళ్ల పేరు చెప్పి ముంచేశారు. ఆదుకుంటారు అని అనుకొని ఆస్తులు అప్పగిస్తే అడ్డంగా రోడ్డు మీదకి లాగేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం 14 ఇళ్లను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించినప్పుడు అక్కడి ప్రజల బాధ కళ్లకు కనిపించలేదు బీఆర్ఎస్ లీడర్స్కు. అప్పుడు ప్రతిపక్షాలు జనం తరపున పోరాటడానికి దిగితే అభివృద్ధిని అడ్డుకుంటారా అని మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు హైదరాబాద్లో మొసలి కన్నీళ్లు కార్చడం చూసి మల్లన్న సాగర్ బాధితులు ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా, అధికారం పోతే మరోలా. బీఆర్ఎస్కే చెల్లుతుంది దిక్కుమాలిన రాజకీయం. మూసీ ప్రక్షాళనపై జనాన్ని రెచ్చగొట్టడం దేనికి? మల్లన్న సాగర్ బాధితులను వేధించింది మర్చిపోయారా? ఇది మా వెర్షన్ కాదు. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి అడ్డంగా మోసపోయిన మల్లన్న సాగర్ బాధితులు చెప్తోన్న మాట. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం చుట్టూ కట్టగట్టి 14 ఊళ్లను ముంచేసింది అప్పటి కేసీఆర్ సర్కార్. ప్యాకేజీలిస్తాం, పరిహారమిస్తాం, ప్లాట్లిస్తాం, ఇండ్లిస్తామంటూ వేలాది మందిని రోడ్డు మీద పడేసింది ఆనాటి ప్రభుత్వం. కాని ఇప్పటికీ పరిహారమందక, ప్యాకేజీలు రాక, ఇండ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మల్లన్న సాగర్ బాధితులు. మల్లన్న సాగర్ కోసం పోలీసులను పెట్టి ఊళ్లు ఖాళీ చేయించినప్పుడు హరీష్ రావు ఎక్కడ పోయిండని అడుగుతున్నారు ప్రాజెక్టు బాధితుడు వట్టెం రాజిరెడ్డి. మల్లన్న సాగర్ పేరుతోని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ హరీష్ రావు మమ్మల్ని ఎన్నోసార్లు మాయమాటలు చెప్పి అగ్గిపెట్టే దొరకనటువంటి తెలంగాణ కోసము అగ్గిపెట్టే దొరకనటువంటి హరీష్ రావు ఈరోజు హైదరాబాద్లో గవర్నమెంట్ భూములలో కట్టుకున్నటువంటి ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చుతుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అప్పుడు లేని దుఃఖము మల్లన్న సాగర్లో భూములు, ఇండ్లను, సర్వస్వము పోలీసులను పెట్టి మరి విచక్షణ రహితంగా ఎటువంటి పరిహారాలు కూడా కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ 7-8 సంవత్సరాలు అవుతుంది మా గ్రామం నుంచి బయటకు వచ్చి ఇప్పటికి కూడా ఇంకా పరిహారాలు కొంతమంది హైడ్రా పేరుతో ఇప్పుడు కూలగొడుతుంటే అక్కడ ముసలి కన్నీళ్ళు నీళ్ళు ఏడుస్తుండే హరీష్ రావు. మరి మా గ్రామాల నుంచి మా సర్వస్వము మా తాతలు ఎన్నో పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యవసాయాలను వదిలిపెట్టి ఊళ్ళ నుంచి పోలీసులను పెట్టి బలవంతంగా ఎల్లగొట్టినాడు లేని దుఃఖము ఇప్పుడు హరీష్ రావుకు వస్తుందనంటే ఇది ఎంత సిగ్గుచేటు. ఇది మల్లన్న సాగర్ బాధితులకు పరిహారం ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో ఏడవటమేంటి? ఇక్కడికొచ్చి చూస్తే మా బాధ తెలుస్తుందని చెప్తున్నారు. మీరు వెళ్ళగానే నేను ఏమేమి ఉన్నాయో అవి అన్నీ ఇస్తా మీకు అని ఆయనతో లాఠీ చార్జి పోలీసులను తలిగించి ఆయనతో మామూలుగా ఇలగొట్టిన మాత్రంలో ఇస్తాడేమో అని ఇప్పుడు దాకా పోయిన సంవత్సరం నుంచి కూడా ఏమైనా ఇస్తాడేమో, ఇచ్చినవన్నీ మెరుగు చేస్తాడేమో అని అనుకున్నాం. ఏ మెరుగు చేయలేదు. ఇప్పటికైనా ముసలాలోకి రాలేదు, ప్యాకేజీలు రాలేదు. ఇప్పుడు ఎందుకంటే 18 ఏళ్ల పిల్లలకు ఇంకా ఇవ్వలేదు, ప్యాకేజ్ ఇవ్వలేదు, పైసా ఏది వాళ్ళకు పిలాట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఏమన్నా కొంప ముంచి ఇప్పుడు ఎడుస్తుండట గెటర్ల పొంటి ఇడికొచ్చి ఒకనాడు చూసి ఎడువు. మరి ఇప్పుడు తిరగని తిండి లేదు, ఎక్కడెక్కడో పోతురు, ఏడాడో యాక్సిడెంట్లు అవుతురు, చచ్చిపోతురు. అయితే ఎడుపు వస్తలేదు. ఈ 14 ఊర్లు పోతే ఒక 7-8 ఊర్ల తలం పోయింది. ఆ విధంగా కూడా ఎంతో కష్టపడుతురు. ఇప్పటికి వచ్చి ఆ నాయకునికి ఇక్కడ చూసి జర్ర ఎడుస్తే బాగుండు. భూములిస్తాం, ఇండ్లిస్తామని మాయమాటలు చెప్పి ఊళ్ళో నుంచి బయటకు పంపాక హరీష్ కనీసం కలవటానికి కూడా రాలేదంటున్నారు కొమ్ము ఎల్లయ్య. యువతలకి రాగానే మీకు భూములు ఇస్తా, ఇండ్లు ఇస్తా, తాగులు ఇస్తా అని అన్నీ చెప్పి ఇరువరకు ఏది ఇచ్చేయడానికి ఇయ్యలే, ఏది లేదు. అడదానికి కానీ వచ్చి లాఠీ చార్జ్ చేసుకుంటా అందరిని నిలదింగిండి. యువతలేసి ఇడికొచ్చి కూడా 10 ఏళ్ళు గెలిచినవని ఒక్కనాడు కూడా ఊళ్ళోకి రాలే, కలవలే, ఎవరికి ఏది చెప్పలే, ఏది ఇస్తానులే, ఏది లేదనిలే. ఇప్పటి వరకు కూడా తిరుగుతూ ఉన్నాం. గాడి వరకు ఇబ్బంది పడుతున్నారు కానీ మా ఊళ్ళు పోతే మీకేమి ఇబ్బంది లేదు. అగ్రంగా మీ సెల్లలు కట్టుకునే వాటికి ఊలగొడితేనే ఇంత గోస. మేము సొంతంగా సంపాదించుకునే తాతమ్మల నుంచి ఉన్న తల మిడిచి పెడితే మాకు గోసలేదు. అటువంటి దానికి ఒక్కసారి నన్ను వచ్చి ఎందుకు పెట్టాను? 10 ఏళ్ళు గెలిచినావు ఎమ్మెల్యేగా, ఒక్కనాడు కూడా రాలే. ఇంతవరకు వచ్చి కలిసిన లేదు. ఊళ్ళకి వెళ్ళగొట్టినా ఊకున్నావు.
తమకేమీ చెయ్యలేకపోయిన హరీష్ రావు కేటీఆర్ కు మూసీ బాధితుల గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు మల్లన్న సాగర్ బాధితుడు రమేష్. ఆ రోజు మల్లన్న సాగర్ అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ గారు చెప్పి మరి మల్లన్న సాగర్ అని తెచ్చి ఇవాళ మూసీలో పోతేనేమో అక్రమంగా కట్టుకుంటేనేమో వాళ్ళ కన్నీరు పెడుతున్నాం హరీష్ రావు. ఇవాళ మేము 14 ఇవాళ 10 సంవత్సరాల కొలు ఏడుస్తుంటే ఇవాళ మాకు కన్నీళ్ళు కనిపించలేదా? మేము ఇన్ని సంవత్సరాల కొలు బాధపడుతుంటే మాకు ఒక ఇల్లు లేదు, ఒక ప్లాట్ లేదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక లైట్లు లేదు, ఎలాంటి చేయకుండా మాకు తీసుకొచ్చి ఇక్కడ అడవిలో తెచ్చి పడేసినట్టు పడేసి ఇవాళనేమో మూసీలో మంచిగా బతికేటోళ్ళని వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు. రేపు పొద్దుగా ఫ్లడ్ వస్తే జనాలంతా చచ్చిపోతారు కదా. ఇప్పుడు అది కూడా అది దృష్టిలో పెట్టుకోకు, అది చేసుకొని కాకుండా ఇలా వాళ్ళని దగ్గర పట్టుకొని ఏదో ఎక్కడ సందు లేకుండా వాళ్ళని పట్టుకొని ఇలా నేను అది చేస్తున్నా, ఇది కూలగొడుతుండే, ఇది న్యాయం కాదని చెప్పి ఎక్కడన్నా నీకెక్కడ ఉంది సార్ న్యాయం? అది నువ్వు మా 14 మూస్తే మాకు నాడన్నా ఒక్క నాడన్నా వచ్చి ఆ రోజు ఏం భూములు పెట్టుకునేటప్పుడు ఒక తీరుగా మాట్లాడినావు, భూమి పెట్టినాక ఇంకో తీరుగా మాట్లాడినావు సార్. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మల్లన్న సాగర్ విషయం తీస్తే దండం పెట్టినావు, మా ఆఫీసులో కూడా రానియలే. ఆ రోజు మేము ఆఫీస్కి ఎక్కడైనా మాట్లాడితే కూడా మీరు మా దగ్గరికి రాకదా, మీకు దండం పెడతా, మా దగ్గరికి రాక మీరు ఏమన్నా సాగురు అని చెప్పి మాట్లాడినావు. ఇలా మళ్ళీ ముసలి కార్ని పెట్టుకుంటా జనాల గురించి మాట్లాడేది ఇంకా అర్హత లేనే లేదు సార్. నువ్వు మూసీ రివర్ బెడ్ లో ఉన్నోళ్ల కోసం మాట్లాడుతోన్న హరీష్ రావుకు మల్లన్న సాగర్ కోసం 14 గ్రామాల ప్రజలను ఊళ్ళో నుంచి తోసేసినప్పుడు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. మమ్మల మెడలు బట్టి మల్లన్న సాగర్ 14 గ్రామాల మందిని మెడలు బట్టి నూకి అజ్జేసి అప్పుడు హరీష్ రావు మమ్మల్ని ఒప్పించినప్పుడు నేనే గింత 6 లక్షలు వేలిస్తున్నా మా కేసీఆర్ దగ్గర దొరకపోతే ఇంకా మిమ్మల్ని కడుపులో పెట్టి చూస్తా అన్నాడు. కనీసం ఒక్కనాడు 30 గ్రామంలోకి వచ్చి మీరు ఎట్లున్నారు, ఏం సంగతి, మీకు వచ్చినాయా రాలేదా అని ఒక్కనాడు కూడా ఆయన ఎన్నడూ కూడా అనలేదు. ఒక్కరు ముసలోళ్ళు అయితే మాత్రం ప్యాకేజీలు రాక, ఒక ఒంటరి మహిళలు రాక ఈడికి వచ్చినాక కనీసమైన 100 మంది, కనీసమైన 400-500 మంది చనిపోయి ఇక్కడికి వచ్చినాక 14 ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఇంకా రాలేదు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళు వేస్తున్నారు, కాల్ చేయి పడిపోయి కూడా వేసిరు. ఇంతవరకు కూడా హరీష్ రావు అనేటోడు మాకు ఇంతవరకు పందనియలే, ఒక్కనాడన 30 గ్రామాలకు మంచి ఇయ్యాలనిలే. ఇయ్యాల పోయాము బాగా కాలువ మునుగుతున్నాయి అని ఏడుస్తున్నావు. ఇయ్యాల ఎటుపోయినావు నువ్వు? ఇయ్యాల మేము ఏడవలే, మమ్మల్ని మెడలు బట్టి నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు చూడిపో మా ఊరు ఏమన్నా ఉందా? గణిత నేను చేసిన గణిత మల్లన్న సాగర్ నిండింది. మరి మాకు ఇయ్యి. నీకు గూళ్ళు పట్టించే తెలియలేదు, గూళ్ళు బల్లన్నావు, మశాన వాటిక ఇంతవరకు మశాన వాటిక లేదు, రోడ్డు మీద పెడుతున్నాం. ఎక్కడ పోయినా సారు నీ తెలివి ఇయ్యాల? నాకైతే మొత్తం ఒక నా ఇల్లు ఉండగా ఇల్లు రాసుకున్నాడు, అన్ని రాసుకున్నాడు, కానీ నాకు ఒక 5 పైసలు ఇవ్వలేదు. ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంటే కూడా వాళ్ళు వెళ్ళగొడుతుండ్రు వచ్చి. ఆడుండు మనిషి చూపెట్టిండు, అయిపోయింది. ఇక మాకైతే 5 పైసలు రాలేదు. ఏం చేస్తాడో ఏం కథనో చేసేది అయిపోయింది. ఇక మమ్మల్ని అయితే మేము ఇంత పోసుకొని చచ్చేది. మస్తు మంది చచ్చిపోయారు ఇక్కడికి వచ్చినాక కూడా, వచ్చాడు మంది చచ్చిపోయినా కానీ ఏదో ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి వస్తాయని మేము అనుకున్నాం. కానీ ఇట్లా అన్యాయం చేస్తాడని మాకు ఎరకలి. పాకిది రాలే, ఇల్లు జాగా పైసలు రాలే, నాకు పాకిది రాలే. దండం పెడితే కాళ్ళు మొక్కుతా వాంచాను. నాకు ఒక్కో కొడుకు, నేను చచ్చిపోతా. నేను కాదు డబల్ బెడ్ మీద ఉన్నా, ఇల్లు అందరికి ఎరికే డబల్ బెడ్ మీద ఉన్నా. నాకు పాకిది రాని నీ కాళ్ళు మొక్కుతా. ఇల్లు జాగా పైసలు, పరిహారం పైసలు రాక ఎలా బతకాలో తెలియటం లేదని ఆవేదన చెందుతున్నారు కొందరు మహిళలు. జాగ పైసలు రాలే, ఇల్లు పైసలు రాలే, ఏమి రాలే, అన్ని వచ్చినాయి అన్నారు సార్. మాకు మస్తు ఇబ్బంది ఉన్నది సార్, పిల్లలు చదువుకోలేక మస్తు ఇబ్బంది ఉన్నది. ఎట్లా బతుకన్నా ఏమో అని ఉన్నది మాకు ఇప్పటికి కూడా. ఏం పైసలు రాలే, నా కొడుకు చచ్చిపోయిండు. అని ఈడికి వచ్చినాక నా కొడుకు చచ్చిపోయిండు. మా ఆయన మల్లన్న సాగర్లో టెన్షన్ పెట్టుకొని మా ఆయన చచ్చిపోయిండు. ఎట్లా బతుకుతాము? జాగా పైసలు రాకపోయా, ఏం రాకపోయా, ఎటు పోదాము, ఏడు బతుకుతాము అని మా ఆయన చనిపోయిండు. కొడుకు లేడు, ఇప్పుడు మొగలు లేడు, ఏం లేడు సార్. పిల్లలు చిన్నగా ఉన్నారు, గింత ఉన్నారు సార్. అది మొట్ట వస్తాను రాలేదు. వస్తే నువ్వేం భయపడకన్నా రాలేదు, వస్తాయి అన్నారు. ఎప్పుడు వస్తాయి? ఇల్లు పోయిన నుంచి 5 అయిందో 6 అయిందో. ఇక తిరుగు పోయినా కొద్దీ రాలేదు, వస్తాయి అన్నారు. నువ్వేం భయపడకమన్నాను. ఇంకేం కాదు. ప్రాజెక్టు పేరు చెప్పి ఊళ్ళో ఉన్న తమను బయటకు పంపించి తమ బతుకులను దుర్భరం చేశారంటున్నారు ముంపు గ్రామాల మహిళలు. ఇంతకన్నా ఆ ప్రాజెక్టులోనే తమను ఖననం చేసినా బాగుండేదని బాధపడుతున్నారు. సంతోషంగా ఎవ్వరం రాలే సార్. ఇల్లు ఇచ్చిరుగా సార్, పైసలు ఇస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చినాక
ఈడికి వచ్చినాకనా సార్ ఇంట్లో పైసలు జాగాల పైసలు ఎకరానికి 6 లక్షలు కట్టిస్తాను. ఎవ్వి రాలేదు సార్. అంతకంటే ఈయన చేసిన గుడిసెలలో నయమూరు సార్. మాకు అట్లనే ఆ ప్రాజెక్టులో అందులోనే మా గమ్మినా అయిపోవు మమ్మల్ని. మాకు ఆ నీళ్ళల్లో వదిలిపెట్టినా అయిపోవు సార్. అట్లే చచ్చిపోదుము. అంత పని చేసిండు ఆయన నమ్ముకుంటే మాకు. నిన్న మేము వీడియోలో చూస్తుంటే ఆ ముప్పు గ్రామంలోకి ఇచ్చేది ఇడిచిపెట్టి అక్కడ మునిగిపోయే ప్రాంతంలో ఇండ్లు గొల్ల కొడుతుంటే అక్కడ పోయి ఇట్లా కన్నీళ్ళు తుడుస్తుంటే మాకు చూసిన వాళ్ళకి ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంత మల్లన సాగర్లో 14 ఊళ్ళు ఇక్కడ తీసేసి ప్యాకేజీలు ఇవ్వలేదు, జాగాలు ఇవ్వలేదు, ఇండ్లు కట్టి ఇవ్వలేదు, స్కూల్ లేదు, బడి లేదు, మశాన వాడికలు లేవు, రోడ్డు మీద కాలుస్తున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తి చేయకుండా గక్కడ పోయి హరీష్ రావు ఏడుస్తుండు. ఇక్కడ లేపిన హరీష్ రావే కదా. ఇక్కడ 14 ఊళ్ళు తీసేసినప్పుడు వీళ్ళకి అన్ని పూర్తి చేసే అవకాశము మరి వీళ్ళకి ఇచ్చిపోతుంది కదా. నువ్వు పోతే కూడా మాకు సంతోషం. నాకు ఇది రాలేదు. ఇక వచ్చా అన్నారు. పొన్నాలకు 3 మాటలు దొరకపోయినారు. ఇక పట్నం 4 మాటలు దొరకపోయినారు. సిద్దిపేటకు 10 మాటలు పోయినాం. పాకీది వచ్చా అన్నారు. ఇక ఇప్పుడు వచ్చా అప్పుడు వచ్చే ఎప్పుడు రాలేదు. ఇక అందరు వచ్చి ఫోటో తీసుకుపోయినారు. ఇక ఏది రాలేదు. మమ్మల్ని ఏడిపించుకుంటాడు. ఇక మాకు రోడ్ల మీద ఇక తక్కలు రావుడు గూసుడు. ఇక మా కొడుకు తక్కరైంది. మా యారాల కొడుకు ఇక 3 ఏళ్ళు అయ్యలేదు. మల్లన్న సాగర్ పోయింది సార్. పోయినప్పుడు నమ్మిచ్చిర్రు. మా డాడీ అయితే ఏం రాలేదు సార్. ప్యాకేజ్ రాలే, ఇల్లు జాగా పైసలు రాలే, డబ్బులు రాలే. నా బిడ్డకు ప్యాకేజ్ రాలే, నాకు రాలే. 18 సంవత్సరాల ప్యాకేజ్ కూడా రాలేదు సారు. నమ్మిచ్చిండు. ఇస్తాం అమ్మ అని నమ్మించి ఇట్లా మోసం చేసిండు సారు. మా డాడీకి గుండె వాళ్ళకి చనిపోయింది సారు. ప్యాకేజ్ రాలే, పైసలు డబ్బులు లేవని పైసలు ఇవ్వలేదు సారు. మమ్మల్ని మోసం చేసిరు సారు. నువ్వన్న దయచేసి మమ్మల్ని సేవించాలి సారు. మాకు మంచి మేలు చేయాలి సారు. ఇప్పుడు నీ మీద నమ్ముకుంటున్నాం మేము. ఏం రాలేదు. మా జాగాలకు సరిత పైసలు కట్టియలేదు. అదే 6 లక్షలు. మరి మాకు పాకీదులు రాలే, మాకు కాంజాకు రాలే, చెట్లకు రాలే, దొడ్డికి రాలే, ఏదొక్క రూపాయి రాలే. ఇది వరకు మత్తుగా తిరిగినా కానీ ఇక వస్తాయో అంటారు. ఇది వరకు 1 రూపాయి రాలే. మత్తుగా తిప్పల పడ్డాము, తిప్పల పెడతా ఉన్నారు. ఇంకా ఇవి వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, ఇట్లా తిప్పల పెడతాను. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కడదామని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఈ జనం బాధను అర్థం చేసుకోలేదు. కనీసం కనికరం కూడా చూపలేదు. నిర్దాక్షిణ్యంగా ఊళ్లను ఖాళీ చేయించేశారు. పోలీసులను వాడుకుని జనం మెడలపై కట్టెలు పెట్టి మరీ బయటకు తోసేశారు. ఇప్పటి వరకు చాలా మందికి పరిహారం అందలేదు. ఎకరానికి 6 లక్షల పైనే ఇస్తామని మాయమాటలతో అమాయకులను మోసం చేశారు. ఇంత చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మూసీలో అక్రమంగా ఇండ్లు కట్టుకున్న వాళ్ల దగ్గరికెళ్లి కన్నీరు కార్చటం చూసి ఆశ్చర్యపోతున్నారు. మా బతుకులను ఆగం చేసి రోడ్డున పడేసి కనీసం చూసేందుకు కూడా రాని మీరు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చటం చూస్తుంటే బాధ కలుగుతోందని జనం ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. పోతే కొన్ని ఊళ్లు పోతాయి, కాని మల్లన్న సాగర్ కడితే తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైపోతుందన్నట్లుగా ప్రచారం చేసింది బీఆర్ఎస్. అభివృద్ధి జరిగేటప్పుడు కొంతమందికి ఇబ్బంది కలగటం సహజం. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అన్నట్లుగా మాట్లాడారు. బాధితులకు తమ ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని, వాళ్లను ఆదుకుంటామని పెద్ద పెద్ద డైలాగులు పేల్చారు. కానీ వాళ్లను ఎలా గాలి కొదిలేశారో వాళ్ల మాటల్లోనే తేలిపోయింది. అప్పుడు మల్లన్న సాగర్కు వ్యతిరేకంగా ఎవ్వరు పోరాటం చేసినా అణచివేశారు. సరే, మంచి జరుగుతుందని అప్పుడంతా మద్దతుగా నిలిచారు. అదే మూసీ ప్రక్షాళనకొచ్చేసరికి మాత్రం ప్లేట్ మార్చేశారు. రివర్ బెడ్లో ఇండ్లు కట్టుకున్నోళ్ల ప్రాణాలంటే వీళ్లకు లెక్కలేదా? భవిష్యత్తులో ఊహించని స్థాయిలో వరదలొస్తే మూసీలో అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్న వాళ్ల సంగతేంటి? మీ ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో చేసింది న్యాయమా? ఈ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తే అన్యాయమా? ఇదెక్కడి నీతి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.